గెస్ట్ హౌస్ దగ్గర ఏదో గొడవ జరుగుతుందని ఎవరో ఫోన్ చేశారండి. ఎస్ఐ గారు నేను స్పాట్కి వెళ్ళామండి. అక్కడ ఏ గొడవ లేదండి, ప్రశాంతంగా ఉందండి. అంత ప్రశాంతంగా ఉంటే ఎస్ఐ గారు తల పగిలి ఎలా చనిపోయారు? తిరిగి వస్తా ఉంటే లారీ గుద్దిందండి. ఎస్ఐ గారు తల పగిలి చచ్చిపోయారండి. ఎస్ఐ పడింది నల్లారి కింద సార్. ఎందుకయ్యా ఇలాంటి కేసులు బుక్ చేస్తారు? రాజకీయ కక్షలుంటే ఇంకో విధంగా తీర్చుకోమనండి. కోర్టుకి ఇంకేం పర్లేదా? ఆ డ్రైవర్ని కస్టడీలోకి తీసుకోండి. మధుసూదన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నారు. చెప్పరా, ఏం జరిగిందో జడ్జి గారికి నిజం చెప్పు. నా పెళ్లి కుదిరింది సార్. గా సంతోషంలో మా దోస్తులందరినీ పిలిచి దావత్ ఇచ్చిన మా పక్కింటోడు వచ్చి గీ న్యూసెన్స్ ఏంది అన్నాడు. దాంతో ఇంకా బాగా సౌండ్ వేయించిన. పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తామంటే పాటలతో గా ఎస్ఐ గారిని ఎత్తి వల్ల కొట్టిన. అక్కడనే దెబ్బకి చచ్చింది సార్. మిస్టర్ జస్టిస్, కాలేజీలో హేమ అనే అమ్మాయి నరికి చంపింది వీడు కాదని ఇదే కోర్టులో ఆ లాయర్ వాదిస్తే అది మీరు నమ్మి వీడిని నిర్దోషిగా విడుదల చేశారు. ఇప్పుడు చెప్పరా, హేమ ఎలా చనిపోయింది? నన్ను లవ్ చేయనందన్న కోపంతో నేనే గొడ్డలతో నరికినాను. విన్నారా మిస్టర్ జస్టిస్, ఆ కేసులో ఆల్రెడీ ఒక నిర్దోషి ఉరిశిక్షకు గురయ్యాడు. ఈ కేసులో మరో నిరపరాధి జైలు గొడవ మధ్యకు వెళ్ళబోతున్నాడు. 2 కేసుల్లోనూ తప్పించుకుంది నరమాంసం రుచి మరిగిన ఈ చిరుత పులి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పిన ఆ నీచుడు తుపాకీ కొట్టం గుర్తు మీద పెట్టగానే నిజం చెప్పాడు. వాడి కేసు శిక్ష పడుతుంది. ఐపీసీ 302 ప్రకారం ఉరిశిక్ష. కానీ మరో కోర్టుకు అప్లై చేసుకుంటాడు. ఈ లోపు సాక్ష్యాలు తారుమారు చేస్తాడు. ఆ తర్వాత అసెంబ్లీకో పార్లమెంటుకో గెలిచి వెళ్లి అక్కడో ఇక్కడో వీడు మంత్రైనా ఆశ్చర్యపడక్కర్లేదు. రౌడీలు, గుండాలు, బందిపోట్లు కూడా పార్లమెంటుకి ఎన్నిక కావచ్చు అని మన గొప్ప ప్రజాస్వామ్యం. ప్రజల్ని కాపాడలేదు. అందుకే మీరు విధించే మరణ శిక్ష నేను అమలు చేస్తున్నా. ఒక పోలీస్ ఆఫీసర్ నీ కళ్ళ ముందు చనిపోతే అబద్ధపు సాక్ష్యం చెప్పిన నువ్వు నీ డిపార్ట్మెంట్ లోనే కాదు, ఈ లోకంలోనే ఉండడానికి అర్హుడివి కాదు. నువ్వు వద్దాల మెడలో బ్రతికేదానివి, అడవిలో బ్రతకలేవు. వెళ్ళిపో. శివాజీ, నేను తండ్రిని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి వచ్చింది తిరిగి వెళ్ళడానికి కాదు, నీ భార్యగా బ్రతకడానికి. నేను 7 అడుగుల ప్రయాణం కోసం ఎదురు చూడటం లేదు. బడుగు జనం కోసం అడవుల్లో పోరాడదలుచుకున్నాను. పోరాటానికి పెళ్ళడ్డమా? నేను ఇక్కడ అడుగు పెట్టగానే వాళ్ళు నన్ను అన్నా అని పిలిచారు. అమ్మని నాన్నని ఒకే వ్యక్తిలో చూస్తారు. అతని అన్న. అందుకే అమ్మలో మొదటి అక్షరాన్ని, నాన్నలో ఆఖరి అక్షరాన్ని కలిపి అన్నా అని పిలుస్తారు. పేదవాడి నోట్లోకి 4 వేళ్లు వెళ్లేలా చూడమన్న నా తల్లి ఆశయం నెరవేర్చడం కోసం నేను ఈ అడవిలో అన్నగానే ఉండిపోదలుచుకున్నాను. దినం నా పెనిమిటి పాడెక్కిండు, ఇప్పుడు నీ కొడుకెక్కిండు. నీ అయ్య జమానల కమ్యూనిస్టోళ్ళ కొంపల ముంగట పీనుగలుంటుండే. ఇదేంది మరిది, ఇప్పుడు మన కొంప ముంగట గిట్ల పీనుగలు తేలుతున్నాయి. దునియా మారింది కదా. గప్పుడు పేదోనికి అల్లెల్వై, ఇప్పుడు మంచిగా చెప్తుండ్రు. ఆ అంటే అడవి, ఆ అంటే ఆయుధమని. నువ్వేం చేస్తావో నాకు తెలవదు. నా పెనిమిటిని, నీ కొడుకుని చంపినోని పీనుగా నాకు కావాలే మరిది. వాని శవం కోసం చూస్తేనే మన ఇంట్లో 2 శవాలు లేచినాయి. నువ్వు గట్లంటూ ఊకుంటదా? దాని పీనుగా లేకపోతే నేను చస్తా. నీ అబ్బా, అరే తుపాకీరా, దీన్ని చంపుతాను. చంపు, చంపరాదయ్యా, చంపు మళ్ళా. చంపుతా బిడ్డ, నిన్ను చంపునుండి నేను చంపుతా. చంపకుంటే స్వర్గంలో కలుద్దాం. గట్లా గిట్లా కాదు, ఈ దునియాలో లేని ఉపాయం చేసి చంపుతా. శివాజీ ఎక్కడ? చెప్పు, చెప్పురా, చెప్పు. శివాజీ ఎక్కడ? ఎందుకు సార్ మా వాడిని కొడుతున్నారు? నువ్వెవడవురా? వీళ్ళ లీడర్వా? ముందు వీణి చెట్టు కట్టేయండిరా.
ఎవరిని ముసలి ముతక పిల్ల పాప ఎవరిని వదలొద్దు. ఆ శివాజీ ఎక్కడున్నాడో చెప్పేంత వరకు కొట్టండి. కొట్టండి రా. కొట్టండి. ఒక్క బొమ్మలో కూడా పొయ్యలగటానికి వీల్లేదు. ఎవరు నీళ్లు తాగటానికి కూడా వీల్లేదు. అలాగేం తెలియదు వాళ్ళేం చేయకురి. అంటే నీకొక్కడికే తెలుసన్నమాట. చెప్పరా శివాజీ ఎక్కడున్నాడు? తేణం తీసిన అన్నెక్కడున్నాడో చెప్పాను. అన్నా నీ అమ్మకు పుట్టలేదు, నీకన్నెలా అయ్యాడ్రా? ఓహో జెండా అన్నా. దీన్ని చూసుకునే కదరా మీరు రెచ్చిపోతున్నారు. రెచ్చిపోండి రా, రెచ్చిపోండి, రెచ్చిపోండి అంత రెచ్చిపోతారు. ఆ జెండా కొట్టు. ఆ జెండా మా తల్లి, మా దేవత. కావాలంటే నన్ను కొట్టు, నన్ను చంపు. ఆ జెండా కొట్టు. అంతే నెత్తురు కక్కుకు చస్తావురా. కన్నులు తిరుడి తెలంగాణలో పుట్టిన పేదోని కొత్త కాదు సార్. దూరను తన్నే రోజు ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాం. ఏం కూసావురా? తరంగు తంతావా? అయితే నువ్వు చెప్పరా, ఎక్కడున్నాడు శివాజీ? కాల్చి నీకు వస్తాడు కదా, అప్పుడు తెలుస్తాడు. పట్టుకోండి రా, దొరకపోతే కాల్చి. మీ ఆచూకీ చెప్పమని మా నాన్న పోలీసులతో వచ్చి ఆ గుడి వాళ్ళ చిత్రహింసలు పెడుతున్నాడు. సార్ నన్ను తప్పు సార్, బెట్లు కలవండి సార్, నన్ను తప్పు సార్. కానిస్టేబుల్, ఈ లెటర్ తీసుకుని గూడానికి వెళ్ళి డిఎస్పీ గారికి చెప్పు. అమాయకులైన గిరిజనులను హింసించడం ఆపకపోతే ఈసారి పేలేదు పోలీస్ స్టేషన్ గారు, పోలీసు హెడ్ అని చెప్పు. వెళ్ళు. శివాజీ ఎక్కడున్నాడో చెప్పరా, పంపిస్తాను. నాకు తెలియదు సార్. అయితే కడుపు చావు. వచ్చేస్తున్నాయి, కడుపు నొప్పిగా ఉంది సార్. కాల్చి పారేస్తాను. ఆపుకో. సార్ సార్ సార్, శివాజీ దళంతో వచ్చి పోలీస్ స్టేషన్ పేల్ చేశారు సార్. మీ రక్షణ కోసం మీ ఏరియాలో ఓ పోలీస్ స్టేషన్ పెడితే దాన్ని తీవ్రవాది పేల్చి పారేస్తే మీరంతా ఆనందపడుతున్నారా? మమ్మల్ని కాపాడుతున్నది మీ కాకి పోలీసు కాదు, ఎర్ర పోలీసులు. అప్పుడు ఈ అడవిలో మమ్మల్ని పులులు సింహాలు తినేడి, ఇప్పుడు మీ పోలీసు వాళ్ళు తింటున్నారు. ఐ విల్ షూట్. గూడెం వాళ్ళకి ఏం జరిగిన స్టేషన్ ని పేల్చినట్టు ఈసారి మనల్ని పేల్చేస్తానన్నాడు. అయితే నేను చావా అమ్మో, నేను చావా.
మీరు క్యాంప్కి వెళ్ళండి, నేను గూడెం దగ్గరికి వెళ్ళొస్తాను. అమ్మా అమ్మా సారీ శివాజీ. ఏమిటి వీడికి సారీ చెప్పేది? వీడి దళ మీద చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటుంది. వాళ్ళ సంగతి నువ్వు చూడు, వీడి సంగతి నేను చూసుకుంటాను. కమాన్ మూవ్.